ఈరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ధనపరంగా చక్కటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి, ఖర్చులు తగ్గటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ధనపరంగా ఇబ్బందులేవీ లేకుండా ఉండాలంటే మీ గృహంలో ఒక శంఖాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఆ శంఖంలో కొద్దిగా జలం తీసుకొని ఆ శంఖ జలాలు తులసి మొక్కలో పోసి నమస్కారం చేసుకోండి. ఏ ఇంటి ఆవరణలో అయితే తులసి మొక్క ఏర్పాటు చేసుకొని ఆ తులసి మొక్కలో ప్రతిరోజు కూడా శంఖజలం పోస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులకి ఆర్థికంగా కలిసి వస్తుంది, ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే పరిహార శాస్త్రంలో దర్భలకి చాలా ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడి అంశస్వరూపంగా దర్భలు ఆవిర్భవించాయి. అందుకే ఎప్పుడైనా సరే భరణీ నక్షత్రం ఉన్న రోజు దర్భలు సేకరించుకొని, అంటే దర్భలు తెచ్చుకొని ఆ దర్భలు కొన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఏవి ఉండవు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అరటి చెట్టుకు కూడా పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఏ రోజైనా సరే మృగశిర నక్షత్రం ఉన్న రోజు అరటి చెట్టు ఆకులో ఒక భాగాన్ని కత్తిరించి ఆ అరటి చెట్టు ఆకు భాగాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని ఒక తాయెత్తులాగా ధారణ చేయటం ద్వారా కూడా విశేషంగా గ్రహాల ప్రసన్నత ఏర్పడుతుంది. అలాగే శనివారాలు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో ఇంటి ముందు భాగంలో ఆవ నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. కనీసం 7 శనివారాలు సాయంకాలం పూట సంధ్యా సమయంలో ఆవ నూనెతో ఇంటి గుమ్మం ముందు దీపం పెట్టండి. ఆ దీపం కొండెక్కినట్లయితే ఆ దీపంలో మిగిలినటువంటి ఆవ నూనెను దగ్గరలో ఉన్న రావి చెట్టు మొదట్లో పోసిరండి. దీనివల్ల చాలా వరకు ఆర్థికంగా ఉన్న సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు కష్టపడి పనిచేసే వారికి, శ్రామికులకి భోజనం పెట్టించినట్లయితే మీ ధనంతో దానివల్ల కూడా గ్రహదోష తీవ్రత తగ్గుతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ధనపరంగా బాగా కలిసి రావాలంటే నల్ల బియ్యం అని ఉంటాయి. ఆ నల్ల బియ్యాన్ని కొన్ని పొట్లంలో కట్టి ఆ నల్ల బియ్యం పొట్లాన్ని మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఈ నల్ల బియ్యానికి ఆర్థికంగా పురోభివృద్ధి సాధింపజేసే శక్తి ఉంటుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నాగకేసరాలని కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి. ఆ నాగకేసరాలు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ చేయలేని వాళ్ళు, అంటే నాగకేసరాలు తెచ్చుకోలేని వాళ్ళు, నల్లబియ్యం తెచ్చుకోలేని వాళ్ళు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో ఒక కొబ్బరికాయ పీచుతో ఉన్నది ఉంచి మూట కట్టి ఆ కొబ్బరికాయ మూటని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నా కూడా ధనపరంగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోండి.